ద డాన్ ఆఫ్ న్యూ ఏజ్, న్యూ ఎరా అని చెప్పి మనం అంటూ ఉన్నాం అండ్ వింటూ ఉన్నాం కూడా. కానీ అది మనం చూసేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకుందాం. ద డాన్ ఆఫ్ న్యూ ఏజ్ డెలివరీ ఇప్పుడు వచ్చేసింది. ఒకప్పుడు డెలివరీ అంటే ఏంటిదా అని చెప్పి ఒక క్వశ్చన్కి వెళ్ళిపోయాం. ఎందుకు అంటే డోర్ డాష్, ఊబర్ ఇట్స్, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ వచ్చేసి ఈ డెలివరీ జాబ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరు ఒక సైడ్ గిగ్ లా వాడేస్తున్నారు. కోవిడ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఎక్స్పీరియన్స్ చేసాం. సో ఆ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత నుండి ఈ డెలివరీ జాబ్స్ ఎంత బూమింగ్ వచ్చేసాయంటే డే టు డే లైఫ్ లో ప్రతి ఒక్కరు దీన్ని ఒక సైడ్ గిగ్ లాగా మనీ అని చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఏబీ రైడ్ అనే ఒక కంపెనీ ఊబర్ ఇట్స్ అనే ఒక డెలివరీ ప్లాట్ఫామ్ తోటి ఇంటిగ్రేట్ అయిపోయి కొత్తగా బాట్స్ ని డెలివరీకి పంపించేస్తున్నారు. ఇవి ఎంత ఎఫిషియెంట్ ఉన్నాయి అంటే చాలా తొందరగా వెళ్ళిపోతున్నాయి అండ్ ట్రాఫిక్ రూల్స్ ని చాలా ఈజీగా పాటిస్తూ ట్రాఫిక్ ని ఎస్కేప్ అయిపోతూ మరి డెలివరీ చేసేస్తున్నాయి. జెర్సీ సిటీలో ఇవైతే కుప్పలు కుప్పలుగా వచ్చేసాయి. చూసిన వాళ్ళంతా అర్రే ఏముందిరా అని చెప్పి ఎక్సైట్మెంట్ తో ఫీల్ అవుతున్నారు. సో ఇంత వాటిల్లో దీనిపై నెటిజన్స్ ఏమంటున్నారు అంటే ఒక రెండు వర్గాలుగా డివైడ్ అయిపోయి, ఒక వాళ్ళేమో ఒక సైడ్ నుండి వాళ్ళు ఇప్పుడు ఈ జాబ్స్ అనేది వెళ్ళిపోతూ ఉండగా నెక్స్ట్ మా జాబ్స్ ఏమైతాయి, జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక డెలివరీ జాబే వెళ్ళిపోయి అండ్ రిప్లేస్ అయ్యే సిచ్యువేషన్కి వెళ్తే నెక్స్ట్ హ్యూమన్స్ అందరూ డిస్ప్లేస్ అయిపోతే ఎలా అని చెప్పి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకో వర్గం ఏమో చెల్ బ్రో టెక్నాలజీ అప్డేట్ అవుతుంది, మనం కూడా అప్డేట్ అవ్వాలి అని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనా ఒక సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక కొత్త దాన్ని చూస్తే వాళ్ళు ఒక డోపమైన్ రిలీజ్ అయిపోయి ఒక ఎక్సైట్మెంట్ తోటి ఉంటారు. నెక్స్ట్ స్లోగా పానిక్ అయిపోయి దాని తర్వాత అలవాటు అయిపోద్ది బ్రెయిన్ కి. ఇవన్నీ కన్సిడర్ గా పెట్టుకొని ఒకప్పుడు స్టీమ్ ఇంజన్ నుండి ఇప్పుడు వరకు టిక్ టాక్ దాకా వచ్చేసింది ప్రపంచం. దీంతో మనం ఇంటిగ్రేట్ అయిపోయి నెక్స్ట్ అప్ స్కిల్ అయిపోవడమే అంటున్నారు చాలా మంది. మీ ఒపీనియన్ ఏంటో మాకు కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టీవీ9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.